ఈయనకి దోపిడి దొంగకు వీళ్ళు సర్ది కడుతురు. ఒకటి దోపిడి దొంగ మా సార్ ఎమ్మెల్యే రంగారెడ్డి సార్ దోపిడీ చేసుకుంటా మా ఊళ్ళో అండగా పెట్టుకొని వీళ్ళన్ని భూములన్నీ కొల్లగొడుతూ ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి ఏం చేయలేని పరిస్థితి. భూములు పోతే ఏం లేదు, ఇక మేము ఏం చేయాలి, ఇక మేము చచ్చిపోవాల్సి అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు దేవుని భూములు ఉన్నాయి మా ఊర్లో, దేవుని భూములు వాళ్ళ చేతుల్లోనే, ఎవరి చేతిలో వాళ్ళ చేతుల్లోనే. అవి పట్టాల గురించి ప్రయత్నం చేసి దొంగతనంగా అమ్ముకుంటారు. దొంగతనంగా దేవుని భూములు వాళ్ళ చేతుల్లోనే. హిట్లర్ను చూసే పెడుతున్నాం అంటే ఆయన హిట్లరా? ఈ ప్రజలందరూ ఎట్లా కొడుతున్నారు ఆయనకు? అంటే మేము హిట్లర్ని గెలిపించుకొని మేము సావాలని గెలిపించుకున్నామా? హిట్లర్తో మేము సావాలని? ఈ రజాకారుల పాలన సేమ్ ఇంతకుముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నామో సేమ్ రేవంత్ రెడ్డి రాగానే మేము ఓటేసి గెలిపించుకున్నాం. మేము గెలిపించడం కాదు, 100 మందికి చెప్పి రేవంత్ రెడ్డి వస్తే మన బతుకులు మారుతాయని మేము గెలిపించుకుంటే ఈరోజు మా సావుకాడికి వచ్చింది. అలా రేవంత్ రెడ్డికి చిరస్థాయి పుటలలో నిలిచిపోతాడు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పాలన, అరాచకమైన పాలన. 5 ఏళ్ళు ఉంటాడేమో, బతుకుంటాడేమో కానీ పదవులు ఉంటాడు. 5 పదవులు ఉంటాడు. నేను చెప్తున్నా, ఈ వీడియో ఉంటుంది అప్పుడు నేను ఉంటానో లేదు తెలియదు, కానీ వీడియోని అయితే సజీవ సాక్ష్యం కదా. 100% ఆయన మనిషి అని చెప్పుకున్నోడిలో గెలవాడు. ఆయన కాదు, ఆయన మనిషి అని చెప్పుకున్నోడిలో గెలవాడు. మన గిరీష్ సంఘీకి అసలు పెద్ద పారిశ్రామికవేత్తలకు ఉన్న వాళ్ళకు వాళ్ళు దోసిపెట్టుకుంటా ఈ ఊరోళ్ళకి ఇట్లా సహకారం అందించుకుంటా వాళ్ళకి పట్టాలు అవుతాయి. ఈ బీసీలు ఎస్సీలకు పట్టాలు కావు. ఉన్న భూమి పోయినాక మేము ఏం బాగుపడతాం? గేట్ కాడ కీపర్లమా, లేకపోతే బాత్రూమ్లు కడగాలా, లేకపోతే ఏం చేయాలి? చెప్పురి, మీకు ఏం జాబ్ వస్తుందో చెప్పురు మాకు. ఎంఆర్ ఒక్కటిసారి నేను చెప్తున్నా, కలెక్టర్ కాడికి చూస్తున్నాం మేము. ఎప్పుడు పోయినా ప్రతిసారి ఆర్జీలు ఇచ్చినా కానీ మళ్ళీ కొత్త విషయం మళ్ళీన్నట్టుగానే మళ్ళీ ఆర్జీలు అని చెప్పేసి కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ మాట చెప్తున్నా. కలెక్టర్ రెడ్డి, ఎంఆర్ఓ రెడ్డి, ఆర్డీఓ రెడ్డి, మన ఎమ్మెల్యే రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, పోలీస్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, వీళ్ళందరూ రెడ్డిల దౌర్జన్యంతో ఎస్సీల బీసీల భూములు కొల్లగొట్టనీకే వీళ్ళు చాలా పకడ్బందీ ప్రణాళిక వేసుకొని. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏదైతే పక్కన 180 ఎకరాలు ఏమో ఆల్రెడీ కేటాయించారు, మరి అందులో కట్టుకోకుండా అయితే దానికి గవర్నమెంట్ నిధులు కేటాయించి ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికో భూమి బదలాయింపు చేసి ఆడ ఇప్పటికి ప్లేన్ ల్యాండ్ ఉంది. ఆ ప్లేన్ ల్యాండ్ మంచి ల్యాండ్ ఉంది, 180 అన్ని రకాలుగా ముందస్తు ఆలోచన చేసి మార్కెట్కు 100 గజాలు ఇంకా 80 ఎకరాలు సపరేట్ గానే ఎక్స్ట్రానే పెట్టుకొని అన్ని రకాలుగా ఆలోచన చేసి తీసుకుంది. అది ఉత్తగానే వదిలేసి ఇప్పుడు అలా కంప చెట్లు మొలుస్తున్నాయి మళ్ళా. అంటే దానికి ఒక మళ్ళా బడ్జెట్ కేటాయించి మళ్ళా ఇంకో పైసలు ఎగ్గొట్టండి. మళ్ళీ అది కడితే కేసీఆర్ కి ఇట్లా ఏమైనా క్రెడిట్ పోతుందని ఇక్కడ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ల గురించి చూస్తే చచ్చిపోయేది సామాన్య ప్రజలే చచ్చిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ బిల్డప్ల గురించి మందిని చంపడం ఎందుకు?